హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక తీర్పు విడుదల, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సిక్కుల వివాహాల రిజిస్ట్రేషన్ కోసం రూల్స్ను 4 నెలల్లోగా నోటిఫై చేయాలని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సిక్కుల వివాహాలు ఇతర వివాహాలతో సమానంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, అలాగనే జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. ఆనంద్ కరాజన్ చట్టం గుర్తించినప్పటికీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేకపోతే అది అసంపూర్ణం అవుతుందని పేర్కొంది. ఇక ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ 1909లోనే సెక్షన్ 6 ప్రకారం రాష్ట్రాలు వివాహ రిజిస్ట్రేషన్ నియమాలను రూపొందించాలన్న ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాటించటం లేదంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరించాలని సూచించింది.